నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఇక్కడ ఏం పీకి కట్టలు కడుతుందో అర్థమైతే లేదన్నమాట. సో ఇప్పటి వరకు రైతుకు రావాల్సిన మొత్తం ఏదైతే మనకు అమౌంట్ విషయం ప్రభుత్వం అయితే నిధులు విడుదల చేయాల్సి ఉంటుందో దానికి సంబంధించి మనకు కేవలం ఇక్కడ 2 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే నిధులు విడుదల చేసారు. ఇక్కడ 5,000 కోట్లు అయితే ఖర్చు చేసారు అన్నమాట. సో ఇప్పటివరకు కేవలం 2 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడ్డాయి. సో మనందరికీ తెలుసు 6,000 రూపాయల చొప్పున 12,000 రూపాయల చొప్పున అమౌంట్ అయితే పడ్డాయి. 3,400 కోట్లు ఉన్నాయని అయితే చెప్తున్నారు. మరి ఎన్ని ఎకరాల వరకు వచ్చేసి ఈ అమౌంట్ అయితే పడనుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయి, అలాగే దీనికి సంబంధించి కూడా మనకు త్వరలోనే ఒక క్లారిటీ అయితే రానుంది. మరి 3వ విడత ఖచ్చితంగా అయితే నిధులు విడుదల చేస్తారనమాట. ఇక్కడ రైతన్నలు అయితే చాలామంది అయితే ఆందోళన చెందుతున్నారు. అమౌంట్ విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతుందన్న అయితే అడుగుతున్నారన్నమాట. సో ఇక్కడ ప్రభుత్వాలు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రైతులకు సంబంధించి ఒకసారి అయితే వెళ్ళినట్లయితే ఇక్కడ రైతుకి రావాల్సిన మొత్తం ఇక్కడ 10 నుంచి 12 ఎకరాల వరకు వచ్చేసి కూడా ఈ యాసంగి పంట అమౌంట్కి అయితే పడాల్సి ఉంటుందన్నమాట. ఏది మన సీజన్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఎప్పుడైనా కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచాలి రైతు భరోసా పథకానికి సంబంధించి అమౌంట్ విషయంలో ఆలస్యం అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. సో రైతులు ఈ యొక్క విషయాన్ని అయితే గమనించగలరు. అందరైతే అంటున్నారు ఇక 3వ విడతకు సంబంధించి అయితే మనకి ఇంతవరకు అయితే ఒక క్లారిటీ అయితే రావడం లేదు. సో ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుంది ప్రభుత్వం, ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుంది, రైతులకు కళ్ళు కనబడడం లేదా? ఇప్పుడు దాదాపు 70 లక్షల మంది రైతులు ఉన్నారన్నమాట. సో తెలంగాణ రాష్ట్రంలో అలాగే 2 రాష్ట్రాలు చూసుకున్నట్టయితే మనమే 2 కోట్ల మంది ఉన్నామన్నమాట. సో ఆ మాత్రం ఉంటుంది అన్నమాట క్రేజు. సో అలాంటప్పుడు మరి ప్రభుత్వాలు వచ్చేసి కూడా ఇక్కడ ఒకసారి అయితే ఎందుకు ఇంత కఠినంగా వివరిస్తున్నాయి? రైతు భరోసా విషయంలో కానివచ్చు ప్రభుత్వానికి లెక్కలే కనబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మనకు 3 ఎకరాల వరకు అయితే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే కనీసం అమౌంట్ అయితే విడుదల చేయలేదన్నమాట. సో మరి 10 ఎకరాల వరకు అంటున్నారు. మరి ఆ 10 ఎకరాల వరకే ఎంతవరకు అమౌంట్ పడతాయి అనే దానిపైతే మనకైతే ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. ఆ క్లారిటీ తర్వాత నేను మీకు మళ్ళీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.